బ్రేకింగ్ న్యూస్. ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు దువ్వాడ శ్రీనివాస్. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ప్రియురాలు దివ్యల మాధురితో కలిసి హాజరయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి, కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. అడుగు బొక్కరా రానా అన్నాను పవన్ కళ్యాణ్ కూడా నా కొడక చెప్పించి కొడతాను, నా కొడక అని. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా. మాధురితో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చారు దువ్వాడ శ్రీనివాస్. నాకేవలే సార్, మీ వాడు పిచ్చ క్లారిటీలో ఉన్నాడు సార్. చెప్పించి కొడతాను, నా కొడక అని. చంద్రబాబు నాయుడు కూడా ఇదే నా సమాధానం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, తేడా కొడితే ఈ వాయిస్ డబుల్ ది వాయిస్ రైజ్ అవుద్ది. తేడా కొడితే ఈ వాయిస్ డబుల్ ది వాయిస్ రైజ్ అవుద్ది. నేను భరించలేక నేను కౌంటర్ ఇచ్చాను. అంటే బుద్ధుంది అసలు. నా దృష్టిలో సర్వభ్రష్టుడు పవన్ కళ్యాణ్. వాడు కోతి, క్యారెక్టర్ లేదు. దువ్వాడ శ్రీనివాస్ ఆయన సకల కళా వల్లభుడు కాబట్టి. ఏంటి బాబా అన్న? దువ్వాడ శ్రీనివాస్ ఆయన సకల కళా వల్లభుడు కాబట్టి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆ సినిమా పిచ్చి సార్, అది ఏం అభిమానులు వాళ్ళు, అంతా జన సైకోగాళ్ళు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. నువ్వేంటి చెప్పు చూపించేది, నేను చెప్పు చూపెడుతున్నా. తమాషా చేస్తున్నావా? నీకు సిగ్గు ఉందా అని మంచి అన్నాను. చెప్పు, ఏదో ఏదో 6 మర్డర్ కేసులు కూడా పెట్టారు, 18 కేసులు నా మీద. ఏదో తేడాగా ఉంది. ఏదైనా మీరు మా మీద దమ్ముంటే ఆ జనసేన కార్యకర్తలకి మీకేమైనా ఆడికి అలాగే అవ్వలేరా? నువ్వెంత, నీ బ్రతుకెంత ఏంటో మా పవన్ కళ్యాణ్కి ఎందుకు తిడతాను, ఇప్పుడు విమర్శిస్తాను. ఎవరు రోడ్డు ఎక్కకుండా ఏదో గదిలో దాక్కుంటాను అనుకున్నారేమో, ఇంకా స్ట్రాంగ్ గా పని. ఎవరు రోడ్డు ఎక్కకుండా ఏదో గదిలో దాక్కుంటాను అనుకున్నారేమో, ఇంకా స్ట్రాంగ్ గా పనిచేస్తారు. దువ్వాడ శ్రీనివాస్ ఎంత లంగా పని చేసినా కూడా మా వైసీపీ వాడే కాబట్టి. ఏమిటంటే మీరు మాట్లాడేది? న్యూటన్స్ లా అప్లై చేయాల్సి వస్తుంది. ఎవరి యాక్షన్ విల్ హావ్ ఎన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రే. అయ్య బాబోయ్, నిజమే. నమ్మబుద్ధి కావట్లేదురా. సిపి నాయకుడు మీకు పార్టీ నుండి ఎవరైనా ఈ సమస్యపై అండదండగా ఉన్నారు? అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఓకే, నో యూస్. వాడు విండండి. చూస్తే భయం వేస్తుంది, చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. ఆ లోపాలని అతిక్రమించి నోటీస్ ఇస్తే ఈ రోజు హాజరయ్యారు కదా, ఏంటి పోలీసులు విచారణ? మీరే స్పష్టంగా తెలియజేస్తున్నారు. యాక్చువల్లీ 18, 11 కానీ అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, ఫినిష్, మొత్తం తారుమారైపోవాల్సిందే. 2022 సంవత్సరం అంటే కరెక్ట్గా 19వ తారీఖున నా మీద ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా వేశారు. అంటే 2 సంవత్సరాల 1 రోజు తర్వాత నా మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది. అంటే 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ని నేను విమర్శించానని, ఆ విమర్శలకు ఎందుకు విమర్శించారని ఇప్పుడు నా మీద కంప్లైంట్ ఫైల్ చేయాలి. పెద్ద మాట అన్నాడు సార్. ఏంటో చూడండి, జరిగింది, రిజిస్ట్రేషన్ చేశారు. నేను ఒకటి అంటానంటే 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తే నేను ఆ విమర్శించవలసింది? పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు విమర్శించవలసి వచ్చింది. పవన్ కళ్యాణ్ ముందుగా మంత్రులకు చెప్పు చూపించి మంత్రులకు చెప్పించి కొడతాను. తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయింది. మరి వైసీపీ నా కొడకల్లారా, చెయ్యందిన దూరం వస్తే కొట్టేస్తాను. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వెంత, నీ బ్రతుకెంత, ఇవి చూసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఏమిటంటే మీరు మాట్లాడేది? ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. జగనన్న అనుచరుడిగా నేను భరించలేక నేను కౌంటర్ ఇచ్చాను. నువ్వేంటి చెప్పు చూపించేది, నేను చెప్పు చూపెడుతున్నా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తాడా? చెప్తాడన్నా. చెప్పు. తమాషా చేస్తున్నావా? మంత్రుల గురించి మాట్లాడతావా? నీకు సిగ్గు ఉందా అని మంచి అన్నాను. నేనేం అనలేదంట్లా. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద
మరి ఆ అన్నటువంటి మాటలకు ఈరోజు పోలీస్ స్టేషన్లో నన్ను పిలిపించడం, ఇది ఎలాంటి చాలా విచిత్రమైన పరిస్థితులు. నాకు నోటీస్ ఇచ్చారు 14వ తారీఖున పోలీస్ స్టేషన్కి రమ్మని ఇచ్చే నోటీసులో డేట్ లేదు, టైం లేదు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఎక్కడికి హాజరవ్వాలో కూడా చెప్పలా, ఇది ఇచ్చారు. అంటే ఏంటి, కింద ఒక లైట్ హైలైట్ చేసి రాశారు. తెలియదురా, తెలుసు. ఈ నోటీస్ నిబంధనలు పాటించడంలో మీరు విఫలమైతే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 36 కింద అరెస్టుకు మిమ్మల్ని బాధ్యులుగా చేయవచ్చు. ఇది అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. హైలైట్ చేయడం తెలుసు, ఇక్కడ డేట్ వేయడం మాత్రం తెలియదు, ఎన్ని గంటలకు రావాలో తెలియదు. నేను ఉన్నతాధికారులను అడగటం జరిగింది. మీరు ఎలాంటి నోటీస్ ఇచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తే మేము రెడీ, కానీ ఇది విధానమా, కోర్టుకి వెళ్తానని చెప్పాను. వెళ్తే అప్పుడు మరో నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో సవరణ చేస్తూ ఈరోజు 20వ తారీఖున 10:30 గంటలకు రమ్మని చెప్పారు. నేను పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది. అంటే 41 నోటీస్ అంటే ఓల్డ్లా, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 35 క్లాస్ 3 ప్రకారం ఇప్పుడు నేను రావటం జరిగింది. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. ఇలాంటి వ్యక్తి కూర్చోబెట్టి కేంద్రం మెడలు ఉంచుతాడు. చెప్తే అర్థం చేసుకోవాలి. ఏట్రా చెప్తే అర్థం చేసుకో. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి చెప్పురా, కాకినాడలో పుట్టిన కాకి నా కొట. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.